2.5 CR బడ్జెట్ ఫిక్స్, ఇండియా రిటర్న్ ఫిక్స్, కానీ ప్రాపర్టీ పెండింగ్. అసలు ఏం చెప్తున్నా అనుకుంటున్నారా? ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ క్లియర్లీ. మాకు ఒక ఎన్ఆర్ఐ రిక్వైర్మెంట్ వచ్చింది. వాళ్ళు అబ్రాడ్ నుంచి ఇండియాకి మూవ్ అవుదాం అనుకుంటున్నారు. సో వాళ్ళు ఇండియాకి వచ్చే టైం కల్లా వాళ్ళకు హైదరాబాద్లో ఒక మంచి హోమ్ కావాలి. ఆ హోమ్ విత్ ఇన్ 1 month లో కావాలి. 1 month లోనే కావాలంటే ఇంపాసిబులా? మేబీ ఇంపాసిబుల్ అని అయితే చెప్పలేను, కానీ కొంచెం కష్టం. ఇన్ కేస్ ఈ వీడియో ఎగ్జాక్ట్ పర్సన్కి రీచ్ అయితే 1 month ఏంది, 1 weekలోనే డీల్ క్లోజ్ కావచ్చేమో కదా. సో దానికంటే ముందు నేను వాళ్ళకి కావాల్సిన క్లియర్ రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఏం కావాలి అని అంటే, గేటెడ్, సెమీ గేటెడ్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్ అయినా వాళ్ళకు ఓకే. 3 BHK ఆర్ 4 BHK ఏదైనా పర్లేదు. కమింగ్ టు ద స్క్వేర్ యార్డ్స్, వాళ్ళకి 180 నుంచి 200 స్క్వేర్ యార్డ్స్ బిట్వీన్ కావాలి. మళ్ళీ వాళ్ళు ఒక ర్యాండమ్ హౌస్ చూడట్లేదు. దే ఆర్ రెడీ టు మూవ్ అండ్ స్టే హియర్. సో దే వాంట్ హోమ్. హౌస్ కాదు, హోమ్. అంటే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి సెటిల్ అయ్యే ఒక కంఫర్టబుల్ ప్లేస్ కోసం చూస్తున్నారు. వాళ్ళు ఎక్కడో ర్యాండమ్ లొకేషన్స్లో చూడట్లేదు. వాళ్ళకంటూ కొన్ని ప్రిఫరబుల్ లొకేషన్స్ ఉన్నాయి. అవేంటి అంటే అత్తాపూర్, రాజేంద్ర నగర్, సన్ సిటీ, బండ్లగూడ జాగిర్, కిస్మత్పూర్, మేదీపట్నం, లక్డికాపూల్ అండ్ రెడ్ హిల్ సైడ్. వాళ్ళకి కొత్త ప్రాపర్టీయే కావాలని ఏం లేదు. ఇన్ కేస్ అది రీసేల్ ప్రాపర్టీ అయినా వాళ్ళకు ఓకే, కానీ డీసెంట్గా ఉండాలి, ఇమ్మీడియట్గా మూవ్ అయ్యేలాగా ఉండాలి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఎలాంటి హైడ్రా ఇష్యూస్ ఉండొద్దు. ప్రాపర్టీ క్లియర్గా ఉండాలి. డాక్యుమెంట్స్ మాత్రం ఎగ్జాక్ట్గా ఉంటేనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. వాళ్ళకి వాస్తు కంప్లైంట్స్ కూడా ఏం లేవు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఏ ఫేసింగ్ అయినా వాళ్ళకి పర్లేదు. ఇంకా సొసైటీ ప్రిఫరెన్స్ కూడా ఒక పర్టికులర్ సొసైటీ కాకుండా వాళ్ళు మిక్స్డ్ సొసైటీని ప్రిఫర్ చేస్తున్నారు. బడ్జెట్ విషయంలో కూడా చాలా క్లియర్గా ఉన్నారు. 2.25 CR నుంచి 2.5 CRలో కొందామనుకున్నారు. ఇంకా ఎలాంటి లోన్ డిపెండెన్సీ లేదు. సెల్ఫ్ ఫండింగ్ రెడీగా ఉంది. టైం లిమిట్ కూడా చాలా తక్కువ. విత్ ఇన్ 1 monthలో ఈ ప్రాపర్టీ కొందామనుకుంటున్నారు. సో ఇన్ కేస్ రైట్ ప్రాపర్టీ దొరికితే ఎలాంటి డిలే లేకుండా ఎమ్మటే ప్రొసీడ్ అవుతారు. ఇంత క్లారిటీ ఉంది కదా, ప్రాపర్టీ దొరకడం ఈజీ అనుకుంటున్నారు. కానీ ఎగ్జాక్ట్ లొకేషన్లో, ఎగ్జాక్ట్ ప్రైస్లో, విత్ రైట్ డాక్యుమెంటేషన్, విత్ లీగాలిటీ చెక్ ఈ ప్రాపర్టీ దొరకడం కొంచెం కష్టమే. అండ్ ఇక్కడే మా రోల్ స్టార్ట్ అవుతుంది. మేమేవో ర్యాండమ్ ప్రాపర్టీస్ పోజ్ చేయం. అవి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఉంటే అవన్నీ వెరిఫై చేసి ఇన్ కేస్ జెన్యూన్ అనిపిస్తే మాత్రమే బయ్యర్ తోటి కనెక్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఈ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయ్యే ప్రాపర్టీ మీ దగ్గర ఉన్నా, మీకు తెలిసిన ఓనర్స్ ఆర్ ఏజెంట్స్ దగ్గర ఉన్నా మాకు వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ షేర్ చేయండి. మాకు కావాల్సిన ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ లొకేషన్, ల్యాండ్ సైజ్, ప్రాపర్టీ డీటెయిల్స్ విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్. సీరియస్ సెల్లర్స్ మాత్రమే మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి. ఎందుకంటే టైమ్ ఈజ్ లిమిటెడ్ అండ్ రిక్వైర్మెంట్ క్లియర్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకు ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు, వాళ్ళకు ఉండడానికి ఒక హోమ్ కావాలి. మేబీ మీరు చూపించిన ప్రాపర్టీయే వాళ్ళు ఉండే నెక్స్ట్ హోమ్ అయి ఉండొచ్చు కదా. మా ఎలిప్ ప్రాపర్టీలో లీడ్స్ కాదు, రైట్ కనెక్షన్ని క్రియేట్ చేస్తాం. మరిన్ని బయర్ రిక్వైర్మెంట్స్ కోసం మా ఎలిప్ ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.